డాన్సరు ఫైటర్. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ హిస్ యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ సంతోష్. నా లైఫ్లో అయితే చిన్న చిన్న ఛాలెంజెస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని అర్థం కాక ఆ టైంలో నా మూడ్ ఎట్లా ఉంటుంది ఏంటి అది చెక్ చేసుకోవడానికి వీడియో చేయడం జరుగుతుంది. టైం వచ్చేసి ఈరోజు మార్నింగ్ 5:59, సరిగ్గా 6 అవుతుంది. అన్నీ ఇష్టమైనవే, కానీ దేన్ని వదులుకుంటాను, దేన్ని కంటిన్యూ చేస్తాను అది తెలియట్లేదు. అది చేయడానికి టైం కొట్టేస్తున్నాను. సో ఏది ఎలా ఫేస్ చేస్తాను ఏంటి ప్రతిదీ చిన్న చిన్న షార్ట్స్ తీసి దాని ఒక ఫుల్ వీడియో తీసి లాస్ట్కి ఎలా ఫేస్ చేశాను, చివరికి ఎండ్ అయింది ఏంటి, తర్వాత పొందిన లాభం ఏంటి. లాభం అంటే లాభం కోసమే చేయట్లేదు, ప్రతిదీ నా ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాను. 3 రకాల ఇష్టాలు, 3 ఒకే టైంలో. దాన్ని దేన్ని వదులుకోవాలి, దేన్ని కంటిన్యూ చేయాలి, ఏది చేస్తే బెటరు అని. ఒకదానితో లాభం ఉంది, ఒకదానితో లాభం లేదు, ఒకదానితో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దేన్ని కంటిన్యూ చేయాలో ఏమో అర్థం అవ్వట్లేదు. స్టిల్ నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకు నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను. సో ఏం చేస్తానో ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. సో చూద్దాం ముందుకెళ్ళి. బాయ్. పొద్దున్నే క్లాస్, మ్యూజిక్ క్లాస్. క్లాస్ అయిపోయింది. నా బండిలో పెట్రోల్ అయిపోయింది. అమ్మ చాలా దూరం నుంచి వెళ్ళి దొక్కుకుంటూ వస్తుంది. వద్దుకు తల బద్దలు కొట్టుకోవడం అంటే ఇదే. ఏం లేదు, వీడియో దిద్దామని చెప్పేసి ఫోన్ నెత్తి మీద పడేసుకోండి. ఓకే, ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామిని వాహనం ఎత్తడానికి వచ్చాను. ఇందాకనే వీడియో తీద్దామని చెప్పేసి ఫోన్ ఎత్తి మీద పడేసుకున్న, దెబ్బ తాకింది. యూట్యూబ్ వీడియో ఇది. ఏంటి ఛానల్ ఓపెన్ చేసావా? ఆగం అవుతుంది. స్వామివారి పల్లకి సేవ అయిపోయింది. నా ఎయిర్పోర్ట్స్ లొకేషన్ ఇక్కడెక్కడో చూపిస్తుంది. భయం అవుతుంది. 30,000 ఎయిర్పోర్ట్స్. ఎక్కడ పోయినా లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ జరిసేపు నాకు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వేరే దానికి చూపిస్తుంది. ఈరోజు ఫస్ట్ క్లాస్ చేశాను FNCCలో. శ్రీదేవి మేడం హెల్ప్ ద్వారా ఏదో కొద్ది గొప్ప 4 రాళ్ళు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాను. హ్యాపీగా ఉంది. పిల్లలతోని కలిసి వర్క్ చేయడం, వాళ్ళని ట్రైన్ చేయడం, అండ్ మ్యూజిక్ నాకు అంతో ఇంతో ఒక మర్యాదను తెచ్చిపెట్టడం.
థ్యాంక్ యూ. సరస్వతి దేవికి. ఇప్పుడు ఇమీడియట్గా నేను క్రియేటివ్ థియేటర్కి వెళ్ళాలి, లేట్ అయిపోయింది ఈరోజు, పైగా సాటర్డే. పొద్దున్న టెంపుల్కి వెళ్ళా, ఇప్పుడేమో వెళ్తున్నాను. ఇదిగో మా ప్రథమ గాయకుడు అండి. ఈయనలాగా ఈరోజు చాలా మంది ఉత్సాహం లేకుండా నిరుత్సాహపడిపోయారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను తీసిన వీడియోలు పంపుతాను. ఈరోజు శిష్యులంతా చాలా హెల్మెట్ చేయండి సార్, ఫస్ట్ హెల్మెట్ చేయండి. డబ్బు పట్టుకొచ్చిండు. అరే రారా, కూర్చోరా. భయపడకు అబ్బా, ఎంత గట్టిగా అతుక్కుంది, ఎంతసేపటి నుంచి గిలగిలి. వాటర్ తీ అడుగుదాం. అక్కడే ఉండు కూడా. చూసావా, ఇందాకనే ఒక డెఫినేషన్ చెప్పాయి కదా, పుచ్చకాయ. ఇప్పుడు మనం ఇక్కడ రావడానికి కూడా ఇదే కారణం. అవి గమ్మ దాని మీద పోయకు, నేను కడుగుతా. అరే ఎవర్రా మీరంతా అని రిజర్వేషన్ అవ్వలేదని, అందుకని ఫుట్పాత్ మీద పడుకున్నాం. కొంచెం టికెట్లుంటే మన బాక్సులకి. ఎవర్రా మీరంతా అన్న ట్రైన్ బాక్సులు కొంచెం బాక్సులు పెంచాల్సిందిగా కోరుతున్నాం. జనరల్లో టికెట్లు లేక మన వాళ్ళంతా నేలగా పడుకున్నారు. డైరెక్ట్ హీరో పోస్టే, నువ్వు ఎలా రిలీజ్ చేయకు. నేను డైరెక్ట్ హీరో పోస్టర్ కదా, ఎలా రిలీజ్ చేస్తే బాగోదు కదా. ఒకప్పుడు మాతో తిరిగామంటే ఇక ఇంటర్మిషన్. తాతా తాతా హాయ్, ఏం చేస్తున్నారు? ట్రాప్ అనే స్వీట్ లేని ఒకటే రోజు 5 పదార్థాలుగా ఇవ్వబోతున్నాము. కావున సామందరూ వచ్చి సామెల్లరూ వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మా ప్రదర్శనను విజయవంతం చేయాలని చిటికెలు రండి చెయ్యండి. ఆనందమంట. యాక్టరు, డాన్సరు, ఫైటరు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ హిస్ యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, బాయ్ ఫ్రెండ్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. అందరికీ నమస్కారం. తీసుకొని నెల రోజులు అవుతుంది లంబడి. అరే ఇక నాకు అర్థం, నాకు కూడా నువ్వు ఏమైనా చేసుకో కానీ నా పైసలు నాకు ఇచ్చే ప్లీజ్. నువ్వు కూడా దెబ్బయి. నేను చెప్తా. ఏం చెప్పాలి? డిపార్ట్మెంట్ ఆఫ్, అందరికీ నమస్కారం. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ కల్చర్. అందరికీ నమస్కారం. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ క్రియేటివ్ థియేటర్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక వీధి నాటకం చేస్తున్నారు. మళ్ళా నేను తెలంగాణలో చెప్తున్నా భయ్యా, నేను హైదరాబాద్లో చెప్తున్నా. నేను హైదరాబాద్లో గుర్తొస్తుంది, మత్తు చిత్తానే మనట్లే. ఓకేనా?
నాటకం చూడు 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 నాటకం చూడు నాటకంలో జీవితం చూడు జీవితంలో నిజం చూడు నాటకంలో జీవితం చూడు జీవితంలో నిజం చూడు 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 నాటకం చూడు 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 నాటకం చూడు ఓ అక్క ఓ చెల్లి ఓ అన్న ఓ తమ్మి అవో అవో అందరు రావు అవో అవో అందరు రావు జీవితం అంటే నాటకమన్నా 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 అరే నాటకమన్నా ఇట్లా రాయి పడిపోతే రేపు సమాజం పరిస్థితి ఏంది ఓ అక్క ఇదేమన్నా తెలుసురా ఇలా కథ చెప్పరాదు గది గట్లడుగు పర్సన్ చూసినా ఎవరు ఆడుతున్నా అని ఇగో గీళ్ళ కథ ఏందో ఈ సూషకుల కథ ఏందో ఈ సమాజం వచ్చేందో ఇక నేను చెప్తా మత్తైపోరా నువ్వు సిత్తైపోరా మత్తైపోయి లోకాలన్నీ ఏలేసేరా మత్తైపోరా నువ్వు సిత్తైపోరా మత్తైపోయి లోకాలన్నీ ఏలేసేరా మత్తైపోరా నువ్వు సిత్తైపోరా మత్తైపోయి లోకాలన్నీ ఏలేసేరా నీరు కావాలా నీకు కొకెన్ కావాలా వీడు కావాలా నీకు కొకెన్ కావాలా కళ్ళు తెరిచి నువ్వు నాకు చెప్పడకన్నా వీడు కావాలా నీకు శుభ కావాలా కళ్ళు తెరిచి నువ్వు నాకు చెప్పడకన్నా వీడు కావాలా నీకు కొకెన్ కావాలా కళ్ళు తెరిచి నువ్వు నాకు చెప్పడకన్నా ఆడవడో చెప్పిండని ఈడవడో చెప్పిండని అందరి మాటలు నా దగ్గర ఉన్న పైసలన్నీ తీసుకువచ్చి బెట్టింగ్ చేసిన ఏంది వచ్చేది గట్ట మొత్తం పోయినాయి ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు అందుకే మాట వినద్దు వాడెవడో చెప్పిండని మాట వినద్దు మాట వినద్దు గురుడా మాట వినద్దు వాడెవడో చెప్పిండని మాట వినద్దు మోసపోవద్దు నువ్వు మునిగిపోవద్దు బెట్టింగ్ చేసి అమ్మాయికి దూరం అవ్వద్దు మోసపోవద్దు నువ్వు మునిగిపోవద్దు బెట్టింగ్ చేసి అమ్మాయికి దూరం అవ్వద్దు అర్థం కాదు సావే దిక్కిడికి అయితే ఇంతసేపు చెప్పింది నీకు అర్థం కాలేదు నువ్వు బెట్టింగ్ వేసావనుకో పైసలు వస్తే పైసలు నీకు రానావచ్చు పైసలు నీకు రానావచ్చు కానీ నువ్వు వేసిన బెట్టింగ్ ఓడిపోతే ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల జీవితమే గుల్ల గుల్ల ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల జీవితమే గుల్ల గుల్ల జీవితమే గుల్ల గుల్ల తమ్మి బెట్టింగ్ చేయొద్దు సుఖంగున్న జీవితాన్ని ఆలోచించొద్దు బెట్టింగ్ చేయొద్దు తమ్మి బెట్టింగ్ చేయొద్దు సుఖంగున్న జీవితాన్ని ఆలోచించొద్దు బెట్టింగ్ చేయొద్దు తమ్మి బెట్టింగ్ చేయొద్దు బెట్టింగ్ చేసి అమ్మాయికి దూరం